ఇరాన్ అమెరికా యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. అమెరికా తన పట్టును నిలుపుకుందా లేక ఇరాన్ అనుకున్నది సాధించిందా? ప్రపంచంలో చమురు సరఫరా ఎలా జరగనుంది? గ్లోబల్ సప్లై చైన్ ఎలా ఉండబోతోంది? ఇలాంటి అంశాలను వివరించేందుకు ఇరాన్ అమెరికాలో దౌత్యవేత్తగా పనిచేసిన డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ప్రత్యేక ముఖాముఖి. ఇరాన్ అమెరికా యుద్ధం ముగుస్తుందా లేదా, అసలు దీనికి ఒక అంతం ఉందా లేదా అనేది ఇన్నాళ్ళు వినిపించిన ప్రశ్న. సో వీటన్నిటికీ పులి స్టాప్ పడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే ఇరాన్ అధ్యక్షుడు శాంతి ఒప్పందం పైన సంతకాలు చేశారు. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇన్నాళ్ళు ఆటంకంగా మారిన ఈ యుద్ధం ఇప్పుడు ముగింపు పలకడంతో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎలా దోహదపడుతుంది అనే విషయాలను మనతో పాటు చర్చించేందుకు ఇరాన్ మరియు అమెరికాలో పనిచేసిన దౌత్యవేత్తగా పనిచేసిన నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సో ముందుగా ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న సమయం వచ్చేసింది. దాదాపు 3 నెలలకు పైగా జరుగుతున్న ఈ యుద్ధం శాంతి ఒప్పందం పైన ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. సో ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు సార్? ఇది పెద్ద ఉపశమనం అనుకోవచ్చు మన ప్రపంచానికే. బోత్ శాంతికి అవనివ్వండి, తర్వాత ఆర్థిక పురోగతికి కానివ్వండి, ఇది పెద్ద మంచి ఒప్పందం. ఎంత నిలబడగలదు అనేది పెద్ద ప్రశ్న. కానీ ఇందులో అమెరికా చేసిన ప్రయత్నం కానివ్వండి, అందులో అమెరికా చేసిన ప్రయత్నమే పెద్దది. ఇరాన్ చేసిన ప్రయత్నం కంటే కూడా వాళ్ళు చేసిన ప్రయత్నమే ఈ యుద్ధాన్ని ఆపాలి, ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అమెరికాని అభినందించాలి. మన ప్రధానమంత్రి గారు కూడా నిన్న ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడినప్పుడు దాన్ని స్వాగతించారు, అభినందించారు. ఈ ఒప్పందంలో ముఖ్యంగా మొదటి ఆర్టికల్ చూస్తే మీరు మొదటి ఆర్టికల్లో ప్రస్తావన లెబనాన్ ఉంది. ఎందుకంటే ఈ ఒప్పందం నిలవాలి అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడాను ఈ దాడులు మళ్ళీ మొదలు పెట్టద్దు. అందుకని అమెరికా అర్థం చేసుకొని ఇజ్రాయెల్ని పక్కకు పెట్టేసి లెబనాన్లో వాళ్ళ యొక్క ప్రాదేశిక సమగ్రత, ఆ తర్వాత వాళ్ళ దగ్గర టెరిటోరియల్ ఇంటెగ్రిటీ అంటారు కదా, దాన్ని కాపాడడం కోసం అగ్రిమెంట్లో పెట్టారు. సో అది ఇరాన్కి పెద్ద విజయం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ లెబనాన్ది లేకుండా ఏమీ జరగదు. ఎందుకంటే మీరు ఈ మధ్యన చూశారు, శాంతి ఒప్పందం అవుతుంది, అన్ని స్టాప్డ్ అంటారు, వెంటనే మళ్ళీ ఇజ్రాయెల్ దాడులు లెబనాన్ మీద ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇరాన్ అగైన్ మళ్ళీ ఒమాన్ కువైట్ కానివ్వండి, యుఏఈ మీద కానివ్వండి మిసైల్స్ పంపడం అనేది, డ్రోన్స్ పంపడం అనేది జరిగింది. సో అది పెద్ద మంచి విజయం. నేను ఈ విజయాన్ని అంటే అమెరికాకి ఇరాన్కి రెండింటికి విజయం అంటాను. కానీ ఇందులో ముఖ్యంగా అంటే నష్టపోయినా అనలేము, కానీ ఒక విధంగా బాధపడుతున్న క్యాండిడేట్ అంటే ఇజ్రాయెలే. సో ఈ ఒప్పందం మొత్తం నిలబడేది, దానికి ఫల్క్రమ్ అంటారు కదా, నిలబడేది ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయకుండా ఉంటే ఇవన్నీ సంగతులన్నీ జరిగిపోతాయి. సో ఇప్పుడైతే ఒక శాంతి ఒప్పందం పైన సంతకం చేశారు. తర్వాత 60 రోజుల తర్వాత కూడా మరొక ఒప్పందం పైన కూడా సంతకం చేయాల్సి ఉంది. సో ఇది ప్రస్తుతం జరిగినది శాశ్వత ముగింపు అనుకోవచ్చా, లేకపోతే దీన్ని పరిమితంగా భావించవచ్చా? ఇది శాశ్వతం అని నేను అనుకోనండి. మీరు 60 రోజులు అన్నారు కదా, 60 రోజులు సంవత్సరం కూడా కావచ్చు. కానీ ఎంగేజ్మెంట్, మన డైలాగ్ అనేది మొదలైంది మధ్యన. సో దాడులు లేకుండా, సో అది చాలా ముఖ్యమైనది. ఇందులో ముఖ్యమైన అచీవ్మెంట్ అంటే అదే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 30 రోజుల్లో మనకు ఇంకొక ఆర్టికల్ ఉంది 4, అందులో హోర్ముజ్ స్ట్రైట్ గురించి మాట్లాడారు. హోర్ముజ్ స్ట్రైట్కి మొదటి 30 రోజుల్లో తెలిసిపోద్ది మనకి ఏంటి, నావికా దిగ్బంధనం అని వీళ్ళు అమెరికా నావల్ బ్లాకేడ్ చేశారు కదా, అదొకటి ఆగిపోవాలి, వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోవాలి. తర్వాత ఇరాన్ కూడా అగ్రీ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఇరాన్, ఒమాన్, ఆ తర్వాత తీర ప్రాంతాల దేశాలు అన్నీ కూర్చొని మాట్లాడతాయి. సో ఈ ఆర్టికల్తో మనకు తెలిసేది ఏంటంటే ఈ 60 రోజులు నడుస్తుంది, ఏం ఫీజు కట్టకుండా, ఛార్జ్ లేకుండా. కానీ ఆ తరువాత వీళ్ళ అగ్రిమెంట్ ఏం చేసుకుంటారో దాని మీద ఆధారపడతారు. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక ఫీజు విధించవచ్చు. ఈ ఇరాన్, ఒమాన్ ముఖ్యంగా వాళ్ళిద్దరే మెయిన్ ప్లేయర్స్ ఇందులో. సో అదొక్కటి కనపడుతుంది. ఈ 30 రోజుల తర్వాత
ఇవన్నీ విత్డ్రా చేశాక డీమైనింగ్ అని ఉంది, కొన్ని మైన్స్ పెట్టారు సీలో, ఆ మైన్స్ అన్ని వెళ్ళిపోయాక తీసేశాక ఈ యాక్చువల్ మొదలవుతుంది కదా, ఆ నెక్స్ట్ 30 డేస్లో మనకు తెలిసిపోతుంది. కానీ ముఖ్యమైనది ఏంటంటే మనకి ఆయిల్ ప్రైజెస్ తగ్గిపోతాయి, తర్వాత మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ మనకి ఫ్లో ఆఫ్ ఎనర్జీ దాంట్లోంచి ఫ్రీగా అయిపోతుంది. తర్వాత ఇరాన్కి కూడా మళ్ళీ ఈ ఆర్టికల్లో కూడా ఇరాన్కి చాలా పెద్ద ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళ ఆయిల్ ఈజీగా చైనాకి వెళ్ళడం మొదలవుతుంది. సో ఇన్ని రోజులు ఈ నావికా దిగ్బంధన వల్ల ఆగిపోయాయి కదా, ఇవన్నీ మళ్ళీ మొదలవుతాయి. సో ఇరాన్ కూడా మళ్ళీ స్లోగా ప్రాస్పరస్గా అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ 30 రోజులు చాలా క్రిటికల్. ఈ 30 రోజుల్లో కనుక ఒకటేమో ఇజ్రాయెల్ దాడి చేయకుండా ఉండాలి, 2 ఇరాన్ కూడా అన్నిటికీ ఒప్పుకొని ఆ డీమైనింగ్ కానివ్వండి ఇవన్నీ చేయాలి. చేస్తే మనకి ఆ నెక్స్ట్ 30 రోజుల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ ఒప్పందం ఎంత స్ట్రాంగ్గా ఎంత దృఢతరంగా ముందుకు వెళ్తుంది అనేది. అలాగే ఈ ఒప్పందంలో ఒక 14 ఒప్పందాలు చేసుకున్నట్టు వాటన్నిటిపైన ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. సో ఈ యొక్క 14 అంశాలు ఈ సాధ్యమేనంటారా? 14 అంశాల్లో మీకు ఇప్పుడు ఈ యుద్ధం మొదలైంది ఎందుకు, మెయిన్గా ఆర్టికల్ 8 ఉంది ఇందులో. ఆర్టికల్ 8లో ఏం చెప్తున్నారంటే ప్రత్యేకంగా యురేనియం, ఇది సుసంపన్నం చేసిన యురేనియం వాటి గురించి మాట్లాడారు అందులో. కానీ పెద్దగా స్ట్రాంగ్గా ఇరాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలనేది కనిపించట్లేదు. ఏంటి అంటే ఇంతకుముందు ఒబామా గారు చేసిన అగ్రిమెంట్ లాగా 2015లోనేమో దానిలాగా ఏం చెప్తున్నారంటే ఈ IAEA ఉంది కదా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, వాళ్ళ టెస్టింగ్కి వాళ్ళ చెకింగ్కి ఇన్స్పెక్షన్కి ప్రొవిజన్ కల్పించారు. ఆ తర్వాత యురేనియం ఒక 90 టన్నులో ఏమో ఉంది, అందులో 60% ఎన్రిచ్ చేసింది సుసంపన్నం చేసిన యురేనియం ఉంది. అది మొత్తం ఇరాన్ నుంచి బయటకు తీయాలా లేదా అనేది అందులో మెన్షన్ చేయలేదు. ఇన్ని రోజులు ఏంటి యుద్ధం మొదలైందే దాంతో. మెయిన్ కారణం వీళ్ళు యురేనియం చేస్తున్నారు, వీళ్ళ దగ్గరికి న్యూక్లియర్ బాంబ్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఎన్నోసార్లు చెప్పారు ఇరాన్ దగ్గర అణ్వాయుధం లేకుండా చేస్తున్నామని. అవును. సో ఆ డిస్కషన్స్ ఎంతవరకు పోతాయి, తర్వాత ఇరాన్ రిటర్న్ చేస్తుందా కంప్లీట్గా 60% సుసంపన్నం చేసిన యురేనియంని, ఇవన్నీ క్వశ్చన్స్. కానీ ఈ ఒప్పందం ద్వారా ఏంటంటే కూర్చొని డైలాగ్ కోసం ఈ అవకాశం కల్పించింది. సో దాంతో నేను అనుకోవడం ఇది పెద్ద అచీవ్మెంట్ అమెరికాకు కానివ్వండి, ఇరాన్కి కానివ్వండి, రీజనల్ దేశాలకు కూడా. అలాగే మొదటి నుంచి ఇరాన్ యురేనియం పైన పట్టు బిగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క శాంతి ఒప్పందంలో కొంచెం దాన్ని వెనుకడుగు వేసినట్టు అనిపిస్తుంది. సో దీనికి కారణాలు ఏమంటాయి అంటారు? అంటే ఈవెన్ అణ్వాయుధం రెడీ చేసుకుంది అనేది కూడా ఏదైతే బేసిస్ ఉందో అది కూడా నేను అంత కరెక్ట్ అనుకోను. చేయాలి ఏంటంటే చాలా బలహీనమైన ఇరాన్ ఉంటే ఎవరికి లాభం? ఇజ్రాయెల్కి లాభం. అలాంటిది చూశారు, అంతేగాని అణ్వాయుధానికి వాళ్ళు దగ్గరలో ఉన్నారు అవన్నీ ఏం లేదు. మీరు ఇంతకుముందు చూస్తే కార్పెట్ బాంబింగ్ చేసేసి మొత్తం యురేనియం తీసేసాము అది ఇది అన్నారు. చెప్పండి. సో దానివల్ల నేను అనుకోవడం అది అసలైన కారణం కాదు. ఇప్పుడు అమెరికా రియలైజ్ అయింది ఏంటంటే ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేయడం కష్టం. ఇరాన్ ఎంతో మొదటి నుంచి ట్రంప్ కూడా ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేయాలని చెప్పేసి ఇరాన్ యొక్క ఉన్నతాధికారులను అంతం చేసే ప్రక్రియలో ఉన్నాడు. మొదటి వారంలో మీరు చూస్తే సుప్రీం లీడర్ అయతుల్లా ఖామెనీ నుండి ఆ తర్వాత లారిజానీ వరకు వాళ్ళందరినీ హతం చేశారు. దాని తర్వాత కూడా ఇరాన్ స్టేబుల్గా స్ట్రాంగ్గా, అంటే వాళ్ళు హిస్టారికల్లీ కంట్రీ. అయతుల్లా ఖామెనీ తర్వాత వచ్చిన అధ్యక్షుని కూడా వీళ్ళు అంతం చేస్తామనే స్లోగన్ ఇచ్చారు. ఆయన కూడా కొన్ని రోజులు దాచుకొని అట్లా ఉన్నాడు. సో తర్వాత ఇప్పుడు ఇరాన్ భవితవ్యం ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు. సో ఇరాన్ ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ చాలా రిచ్ కంట్రీ. వాళ్ళకి ఈ పెట్రోలియం, గ్యాస్ అన్నీ రిచ్ కంట్రీ. ఆ తర్వాత అగ్రికల్చర్గా కూడా చాలా రిచ్ కంట్రీ. వాళ్ళకి అగ్రికల్చర్లో కూడా అంటే కాస్పియన్ సీ ఉంది, నార్త్ ఇరాన్. సో ఈ అవకాశం ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు ఎకనామిక్ ప్రోగ్రెస్ తెచ్చుకోవాలి. ఎవరైనా అగ్రి చేస్తారు
ఏంటంటే ఈ యుద్ధంలో ఎక్కువగా డిస్ట్రాయ్ చేసింది ఇరాన్ వేరియస్ సిటీస్ని. అదన్నీ చేయాలంటే అందుకనే మీరు అందులో ఆర్టికల్స్లో చూస్తే ఒక దగ్గర 300 బిలియన్ ఇవ్వాలని ఉంది ఇరాన్కి. పునరుద్ధీకరణ కోసం ఇవ్వాలి అని ఉంది. సో ఆ మనీ కూడా ఆయన ఏం చేస్తున్నారు, తీర దేశాల నుంచి తీసుకుంటున్నారు. ఏది ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవనివ్వండి, సౌదీ అరేబియా అవనివ్వండి, కువైట్ అవనివ్వండి, బహ్రెయిన్. సో వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ పునరుద్ధరణ కోసం వాడాలని చెప్తున్నారు. సో అది కూడా మంచి ఉద్దేశమే. తర్వాత ఇంకొకటి ఇరాన్కి ఏమైందంటే ఇందులో వాళ్ళవి ఫ్రోజన్ అసెట్స్ ఉన్నాయి, ఒక 100-120 బిలియన్ డాలర్లు. సో డిఫరెంట్ కంట్రీస్లో వివిధ దేశాల్లో ఉన్నాయి. వాటిని కూడా డీఫ్రీజ్ చేసేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దాంతో ఇరాన్ ఎకనామిక్గా ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది. నేనేమనుకుంటాను ఎప్పుడంటే ఈ ప్రాంతంలో పీస్ఫుల్గా ప్రాస్పరస్గా ఉన్న ఇరానే బెటర్. కానీ ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది అంటే ఎప్పుడైతే ఈ ధనవంతం అవుతుందో ఆ మనీని వాళ్ళు ఎక్కువగా ఈ హిజ్బుల్లా తర్వాత హమాస్ ఈ లెబనాన్లో చేస్తున్నారు కదా వాళ్ళకు ఉపయోగిస్తారని. సో ఈ టైంలో ఇరాన్ కూడా రియలైజ్ అయింది ఇలాంటి వాటికి చేయొద్దని. సో నేను అనుకోవడం అన్ని విధాలుగా ఈ ఒప్పందం మంచిది. నేను నిలబడాలని ఆశ వ్యక్తం చేస్తున్నాను. నిలబడకపోతే మాత్రం మళ్ళీ ఆర్థిక సంక్షోభాలు ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకంటే ఈ యుద్ధం వాళ్ళకే పరిమితం కావట్లా. సో మొత్తం రీజియన్ని పర్టికులర్గా మన ఇండియాకి, మన భారతదేశానికి మనం 90% ఎనర్జీకి బయట నుంచే ఇంపోర్ట్స్ చేసుకుంటాం. మన ప్రోగ్రెస్ బాగా ఎక్కువగా ఉంది. మనకు ఆ ఇంధనం రాకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో మనం పర్టికులర్గా మనం ఆహ్వానించాలి. తర్వాత మనం ఇది చక్కగా ఈ ఒప్పందం 60 రోజుల తర్వాత కూడా మళ్ళీ శాశ్వత ఒప్పందం దిశగా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సో ఈ యుద్ధం కూడా, అమెరికా ఇరాన్ యుద్ధం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంకటం కలిగించిందంటే ముఖ్యంగా హార్మోజ్ జలసంధి గురించి. సో ఇప్పుడు ఈ ఒక శాంతి వీచిక జరిగిన తర్వాత ఈ హార్మోజ్ జలసంధిలో ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన రవాణా ఎలా ఉండవచ్చు అంటారు? ఇప్పుడు ఈ 60 రోజులు మాత్రం ఫ్రీ నావిగేషన్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఒమాన్, ఇరాన్, తీర ప్రాంతాల దేశాలు మాట్లాడుకొని ఒక ఫీజు లాంటిది డిసైడ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. సో నేను అనుకోవడం హోర్ముజ్ జలసంధి ప్రాబ్లం వెళ్ళిపోవాలి, ఫీజుతో అయినా పర్వాలేదు. కానీ చాలా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ అగ్రిమెంట్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఎలా ఫ్రీ నావిగేషన్ ఉండాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. నేను అనుకోవడం ఇరాన్ కూడా వాళ్ళకి కూడా అది బ్లాకేడ్ అనేది చాలా కష్టతరం అయిపోయింది. వాళ్ళు కూడా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇన్నాళ్ళు జరిగిన యుద్ధంలో ఇటు అమెరికా కావచ్చు, అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, ఈ దేశాల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరు విజయం సాధించాలనుకోవచ్చు? విజయం ఎవరిది కాదండి. అమెరికా కూడా గెలిచిందని అనుకోలేం. మీరు ఈ అగ్రిమెంట్ చూస్తే, ఒప్పందం చూస్తే, అవగాహన ఒప్పందం ఏదైతే చేసుకున్నారో అన్నిట్లో వాళ్ళు డైల్యూట్ చేశారు. ఈవెన్ యురేనియంది కూడాను వాళ్ళు చాలా డైల్యూట్ చేసి ఇచ్చారు ఇరాన్కి. కానీ చాలా ఆర్థికంగా చాలా నష్టపోయింది ఇరాన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇరాన్ అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం అటు ఇరు దేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా దోహదం చేస్తున్నది. ఇది ఒక శుభ పరిణామంగా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామ్యాన్ బాలాజీతో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.